నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. అందరికీ కూడా ఒక ముఖ్యమైన మనవి. ఈ శ్రావణ మాసంలో 21వ తారీఖు నాడు, సోమవారం నాడు అమావాస్య, గ్రహణము రెండు ఉన్నాయి. ఈ శ్రావణ సోమవారంతో కూడినటువంటి అమావాస్య మహాశివరాత్రి కంటే కూడాను అత్యుత్తమైనటువంటిదని చెప్పని శాస్త్ర గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ రోజు కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. సప్తఋషులు కూడాను ఈరోజు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు, అభిషేకిస్తారు. కారణం ఏమిటంటే ఈ శ్రావణ సోమవారం నాడుతో కూడినటువంటి అమావాస్య ఏదైతే ఉందో ఇది మహాపవిత్రమైనటువంటి దినం, గొప్ప రోజు. పరమేశ్వరుడు నీ ఆరాధించేటువంటి ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఆ శివలింగంలో నిమిడీకృతమై ఉంటాయి. శక్తి స్వరూపిణి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది ఆ రోజు. అందుకనే ఆ రోజుకి అంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజున మహాలింగార్చన చేసి మహాపాశుపత హోమం చేస్తే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని ఎంతోమంది చెప్పారు. ఎన్నో గ్రంథాల్లో రాయబడి ఉంది. మహాశివపురాణంలో దీని గురించి చాలా వివరంగా చెప్పడం అనేది జరిగింది. అందుకని మహాలింగార్చన, మహాపాశుపత హోమం చేయటం అనేది చాలా మంచిది. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయటం ద్వారా మీ యొక్క భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను. మీకు ఒక మంచి సలహా కూడా చెప్తున్నారు. మనం చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో, మనం తెలిసి తెలియక చేసే పాపాల వల్ల ఆ పుణ్య ఫలం అనేది హరించుకుపోతుంది. లేకపోతే మనకు సంప్రాప్తించేటువంటి సుఖాల వల్ల కానివ్వండి, సంపద వల్ల కానివ్వండి, ఆ పుణ్య సంపద కరిగిపోతుంది. శ్రావణ సోమవారం నాడుతో కూడినటువంటి అమావాస్య రోజున మహాలింగార్చన చేసి మహాపాశుపత హోమం చేస్తే అఖండమైన ఫలితాలు లభిస్తాయి. దానికి ఏం చేయాలంటే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తున్నాను. ఆ రోజు మీరు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఎక్కడికి పోకుండా ఉండాలంటే పూజంతా పూర్తయిన తర్వాత అక్షింతలు చేత్తో పట్టుకొని అందులో కాస్త నీళ్లు పోసుకొని అనేన మయాకృతేన సమస్త పూజాఫలం శ్రీ గణపతి దేవతార్పణమస్తు అని చెప్పని స్వామివారి పాదాల దగ్గర వదిలేస్తే అది మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఆ రోజు చేసుకున్న పుణ్యం. గణపతిని ఎప్పుడు ప్రార్థించినా మీకు అందువల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆ పుణ్యఫలంలో కొంత భాగం అనేది ఆయన ఇస్తాడు. తద్వారా అనేక కార్యక్రమాల్లో మీరు విజయవంతమైన ఫలితాలని పొందగలుగుతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేన్ని మీరు ఏ విధంగా నెగ్లెక్ట్ చేసినా శ్రావణ సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలింగార్చన మానుకోవద్దు. అదేవిధంగా మహాపాశుపత హోమాన్ని కూడా మానుకోవద్దు. ఇవి చేయటం వల్ల మీకు అనంతమైనటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు చెప్తున్నారు. అంతేకాకుండా శ్రావణ సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున విశేషంగా గ్రహణం కూడా ఉంది.
గ్రహణం ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రతి మంత్రానికి ప్రతి పూజకి 1,000,000 రెట్లు ఎక్కువగా ఫలితం వస్తుంది. అంత అద్భుతమైనటువంటి రోజు. గ్రహణం అంటే మీకు మంత్రశక్తిని ప్రసాదిస్తుంది. మీరు చేసిన పూజ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాఫల్యం అవుతుంది. అందుకనే మంత్రోపదేశం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గ్రహణం రోజునే ప్రామాణికంగా పెట్టుకుంటారు. అదే గ్రహణం రోజున చాలా దేవాలయాలు మూసివేస్తారు. కానీ కాళహస్తిలో ఉన్నటువంటి శివాలయాన్ని మాత్రం మూసేయరు. అఖండమైనటువంటి పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ సర్పానికి స్వామివారు మోక్షం ఇచ్చారు కాబట్టి గ్రహణం రోజున కూడాను అక్కడ పూజలు చేయడానికి అవకాశం కలుగుతుంది. అయితే మనం ఒక మంచి ప్రదేశంలో ఓ పుణ్యక్షేత్రంలో లేకపోతే ఇంట్లో కానీ ఈ శివలింగార్చన మహాపాశుపత హోమం చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన సమస్త వివరాలు మీకందరికీ mulugu.com ద్వారా నేను తెలియజేయడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఈ అవకాశాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు.